వాటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ ఎక్కడ? తనపై లైంగిక వేధింపులు కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జానీ మాస్టర్ ఇప్పటి వరకు స్పందించలేదు. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించినా ఆయన మాట్లాడలేదు. ఫోన్లో కూడా ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు ఆయన. షూటింగ్ కోసం జానీ మాస్టర్ ముంబై వెళ్లాడని సన్నిహితులు చెబుతున్నారు. రేప్ కేసులో జానీని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆ భయంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు మతం మార్చుకోవాలని హిందూ యువతిని జానీ వేధించడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది లవ్ జిహాదే అని జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గత 3 రోజులకు ముందుగానే జానీ మాస్టర్ పైన ఈ అలిగేషన్స్ బయటకు వచ్చిన తర్వాత ఆయన 2 ఫోన్ నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి అందరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. కేవలం అతను మేనేజర్ సత్య మాత్రమే ఫోను ఆన్లో ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే సత్యతో కూడా మనం మాట్లాడినప్పుడు, ఇవాళ ఉదయం కూడా మాట్లాడినప్పుడు, జానీ మాస్టర్ ఎక్కడికి పోలేదు, ఆయన హైదరాబాద్లోనే ఒక ప్లేస్లోనే ఉన్నాడు. కాకపోతే పోలీసులు కానీ ఈ కేసులో నోటీసులు కానీ అందిస్తే ఆయన విచారణకి రావడానికి సిద్ధంగా ఉన్నాడంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే గత ఉదయం నుంచి కూడా కొన్ని ప్లేసెస్లో కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్కి నోటీసులు ఇచ్చారు, లేకపోతే కొంతమంది వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారంటూ కూడా కొన్ని వదంతులు వచ్చాయి. కానీ అవన్నీ కూడా నమ్మవద్దంటూ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐ హరికృష్ణారెడ్డి కన్ఫర్మ్ చేశారు. నిన్న ఇవాళ పూర్తి స్థాయిలో పోలీసులందరూ కూడా గణేష్ నిమజ్జనం కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి పుల్అప్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. మొన్న మాత్రం బాధితురాలికి ఈ యొక్క కేసు వచ్చిన తర్వాత బాధితురాలికి ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సఖీ టీము వచ్చారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళు తీసుకున్న తర్వాత బాధితురాలు ఇంటి దగ్గర వాళ్ళు వెళ్ళిన తర్వాత దాదాపు బాధితురాలతో 2-3 గంటల పాటు కూడా సఖీ టీమును అలాగే నార్సింగ్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి లేడీ ఎస్ఐ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత బాధితురాలతో బాధితురాలు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి భరోసా కేంద్రానికి బాధితురాలు తీసుకెళ్లారు. భరోసా కేంద్రం తీసుకెళ్లిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తదనంతరం ఆమెకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వైద్య పరీక్షలు అయితే ముగిశాయి. అయిన తర్వాత ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా పోలీసులు కూడా చాలా బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మాత్రం ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంటు అలాగే కొన్ని ఆధారాలు సమర్పించినట్టుగా మనకు సమాచారం వస్తూ వాటిని బేస్ చేసుకొని ఇవాళ కానీ రేపు కానీ జానీ మాస్టర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి నోటీసులు అయితే వెళ్ళలేదు. అదొక అయితే క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఒకవేళ ఎందుకంటే సెక్షన్స్ మాత్రం చాలా వరకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నటువంటి సెక్షన్స్, ఇన్ కేసు ఆ ప్రూఫ్స్ వస్తే మాత్రం డైరెక్ట్గా అరెస్ట్ అయినా చేయొచ్చు, లేకపోతే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించి తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉంది. దానికంటే ముందు జానీ మాస్టర్ హైకోర్టుని సంప్రదించే అవకాశం ఉంది. నా పైన వచ్చినటువంటి అలిగేషన్స్ కూడా ఫాల్స్ అలిగేషన్స్, దీనిపైన ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా ఇవాళ ఆయన హైకోర్టుని సంప్రదించే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అది తన లాయర్ ద్వారా కూడా కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడైతే బెంగళూరులో కానీ లేడు, అలాగే బాంబేలో లేడు, ఇటు నెల్లూరులో తన స్వగ్రామం కాబట్టి ఆయన నెల్లూరులో చాలా సంవత్సరాల నుంచి కూడా అక్కడ లేడు. ఫ్యామిలీ అంతా కూడా షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాడు. సో నెల్లూరులో కూడా అతను ఇప్పుడు లేడు కాబట్టి ఆయన ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ ఉంది. అయితే కొంతమందికి మాత్రం ఆయన నిన్న అందుబాటులోకి వచ్చాడు. వాళ్ళ వర్షన్ కూడా ఆయన వినిపించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇండస్ట్రీ పెద్దలతో కూడా ఆయన టచ్లో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడే బాధితురాల నుంచి కూడా అన్ని రకాల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇతను అక్యూజ్డ్ కాబట్టి అక్యూజ్డ్ని ఖచ్చితంగా కూడా విచారణకి పిలిపించాల్సి ఉంటుంది. విచారణకు పిలిపించిన తర్వాత ఆ క్వశ్చన్స్ వేశారు, తర్వాత అన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇంకా ఒక సందిగ్ధత అనేది కొనసాగుతుంది. మరోవైపు ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా నిన్న కానీ మొన్న కానీ అనేక రకాల కూడా మీటింగ్స్ జరిగాయి. సబ్ కమిటీ మీటింగ్ జరిగింది, తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క మీటింగ్ జరిగింది, డాన్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. వాళ్ళంతా డిస్కషన్ చేసిన తర్వాత నిన్న ఆయన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు సస్పెండ్ చేశారు. ఆయన సభ్యత్వాన్ని కూడా కొన్ని రోజులు హోల్డ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మరోవైపు జనసేన పార్టీ కూడా పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉండాలనేసి కూడా
ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్ ఎక్కడున్నాడు, ఒకవేళ జానీ మాస్టర్కి నోటీసులు ఇవ్వాలంటే ఏం చేస్తుందన్న దానిపై కూడా ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.